మా కార్తీక్ వాయిస్ వినబడుతుందమ్మా? భ్రమేణ లాస్ట్ క్లాస్ లో మనం ఈ గ్రాఫ్స్ గీసాం కదా. ఎస్ సార్. గ్రాఫ్స్ అయిపోయినట్టు. సరే, సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ చేయాలి కదా, బి చేయాలి. ఏ చేసాము, బి చేయాలి. ఈ సెకండ్ ఏమని ఇచ్చాడంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అని ఇచ్చాడు. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు అంటే మీరు కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకోవచ్చు. లెట్ y1 is equal to cos inverse x, y2 is equal to x. ఓకే, అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే y1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y2 అయ్యేటట్లుగా మనం ఇంటర్వెల్ ని ఐడెంటిఫై చేయాలి. సో దీనికోసం మనం గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ లో ఏం చేస్తారంటే y యాక్సిస్, x యాక్సిస్, కాస్ ఇన్వర్స్ x అంటే ఎలా ఉంటుంది? కాస్ ఇన్వర్స్ x అంటే అండ్ y ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు x లైన్ y ఈజ్ ఈక్వల్ టు x లైన్ తీసుకుందాం. ఈ y ఈజ్ ఈక్వల్ టు x అనే లైన్ ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? y2 అని పిలుస్తున్నాం. ఓకే, ఇలా కిందకు కూడా ఉంటుంది. y2 ఈజ్ ఈక్వల్ టు x. ఇకపోతే కాస్ ఇన్వర్స్ x గ్రాఫ్ గీయాలి. ఇది గీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ -1 లైన్ +1 లైన్, తర్వాత 0 to π. కాస్ ఇన్వర్స్ x కి నేను డొమైన్ అండ్ రేంజ్ అడుగుతున్నాను. కాస్ ఇన్వర్స్ x కి డొమైన్ అండ్ రేంజ్ చెప్పండి. డొమైన్ ఏంటి చెప్పండి? క్లోజ్డ్ -1 to 1 అంటే x యాక్సిస్ మీద -1 to 1 పెట్టాలి మీరు. y యాక్సిస్ పైన ఏం పెట్టాలి? y యాక్సిస్ పైన క్లోజ్డ్ 0 to π పెట్టాలి. ఓకే, ఇప్పుడు x యాక్సిస్ పైన నేనేం చేస్తున్నానంటే -1 to 1 తీసుకుంటున్నాను.
ఇది -1 లైన్, ఇదేమో +1 లైన్ అని. +1 లైన్. ఓకే, 0 to π అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక π లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళదు, అది ఈ పాయింట్ నుంచి వెళ్ళదు. ఓకే, ఇది π అంటే అప్రాక్సిమేట్లీ 3.14 సంథింగ్. ఇదేమో 0. ఇప్పుడు గ్రాఫ్ గీయబోతున్నాము. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇది 0 దగ్గర 1 అవుతుంది, 0 దగ్గర 1 అవుతుంది, అండ్ 90 దగ్గర అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎక్కడో 90 ఉందనుకుందాం. 90 అంటే π/2 1.57 సంథింగ్, 1 కన్నా కొద్దిగా పైన గీయండి. అండ్ π దగ్గర ఎంత అవుతుందంటే -1 అవుతుంది. π దగ్గర ఎంత అవుతుంది? cos ఇన్వర్స్ -1 అంటే ఎంత? π. జాగ్రత్తగా కర్వీగా గీయండి. ఇది cos ఇన్వర్స్ x గ్రాఫ్. ఈ రెండు మీట్ అయ్యేటటువంటి ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ని ఐడెంటిఫై చేసుకోండి. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా ఏం చెప్తారు? రెండు ఈక్వల్ అవ్వాలంటే వాల్యూ ఎంత ఉంటుంది? ఏమ్మా, రెండు కటింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ కటింగ్ పాయింట్ ఏమవుతుంది చెప్పగలుగుతారా? 0కి 1కి మధ్యలో ఉండాలి అది. అండ్ y వాల్యూ x వాల్యూ కూడా సేమ్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్ఈక్వాలిటీని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ఈక్వాలిటీలో ఈ y1 అనేది ఎక్కువ ఉండాలి y2 కన్నా. y1 అనేది ఎక్కువ ఉండాలి y2 కన్నా అంటే ఇక్కడ పాయింట్స్ చూడండి, లొకేషన్ పాయింట్స్ చూడండి. లొకేషన్ పాయింట్స్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టాము, ఇక్కడ ఒక పాయింట్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాము, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాము. ఏది ఎక్కువ ఉంది? ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఏది ఎక్కువ ఉందో అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ కూడా ఇదే ఎక్కువ ఉంది కదా, 0 కన్నా ఇదే ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా ఇదే ఎక్కువ ఉంది. ఇది మన cos ఇన్వర్స్ x ఎక్కువ ఉంది. ఇక్కడ దాకా రెండు సమానం. ఇక్కడ నుంచి డౌన్ గా ఉంది కదా. అంటే ఎక్కడి నుంచి కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మీరు? x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి కన్సిడర్ చేయొచ్చు అంటే -1 to నా x వాల్యూస్ చెప్పాలి కదా మీరు. x వాల్యూస్ చెప్పాలి కాబట్టి క్లోజ్డ్ -1 to ఇంకో వాల్యూ ఎంత? క్లోజ్డ్ -1 to ఒకసారి ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. -1 to ఎక్కడెక్కడ ఉందో చూడండి. అక్కడ -1 స్టార్టింగ్ లో ఉన్నది ఒక ఆర్ ఆప్షన్ వస్తాయి కదా, స్మాల్ ఆర్ ఆప్షన్ అంతేనా. స్మాల్ ఆర్ తీసేసుకోండి. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో మ్యాపింగ్ చేయాలి. ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తున్నాయి అంటే మరి cos ఇన్వర్స్ x అవ్వాలంటే ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. అంటే cos x డెఫినిషన్ రాసుకుంటే ఎంతో వస్తుంది, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంతో వస్తుంది. ఇక్కడ x వాల్యూ, ఇక్కడ x వాల్యూ ఎంతో వస్తుంది, రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా. ఓకే, దాంతో మనకు పని లేదు. ఇచ్చిన ఇంటర్వెల్లో ఐడెంటిఫై చేసుకుంటే 0 దాకా అయితే మాత్రం అంతేనా, క్లోజ్డ్ 0 దాకా అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే ఉంది అంతేనా. నేను ఓపెన్ పెట్టాడు. సరే, ఓపెన్ క్లోజ్డ్ ఏదో ఒకటి. ఉన్న ఆప్షన్స్ లో బెటర్ ఆప్షన్ ఏంటంటే బి వచ్చేసరికల్లా ఆర్ తో జాయిన్, బిఆర్. ఇది అర్థమైందా? నెక్స్ట్
ఇంకో ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే tan ఇన్వర్స్ x ప్లస్ x లెస్ దాన్ 0. tan ఇన్వర్స్ x ప్లస్ x లెస్ దాన్ 0. One second. ప్రాబ్లం నోట్ చేయండి. tan ఇన్వర్స్ x మైనస్ ఎక్సా ప్లస్ ఎక్సా రా tan ఇన్వర్స్ x మైనస్ ఎక్సా ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 0 సార్. ప్లస్ ఎక్స్ అమ్మా ప్లస్ ఎక్స్ సార్. ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 0. ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 0 లెస్ దాన్ 0 ఫర్ అన్నాడు. ఫర్ ఆ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయాలి. సో దీనిలో కూడా ఏం చేస్తారంటే దిస్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ x లెస్ దాన్ మైనస్ x అని తీసుకోండి. let y1 is equal to tan inverse x, y2 is equal to minus x. మనం చెప్పాల్సింది y1 less than y2 అయ్యేటట్లుగా ప్లాన్ చేయాలి. ఓకే, y యాక్సిస్, x యాక్సిస్, తర్వాత -1 to 1 మనకి tan ఇన్వర్స్ x గురించి చెప్పండి. ఏమ్మా tan ఇన్వర్స్ x కి డొమైన్ రేంజెస్ చెప్పండి. డొమైన్ ఎంత? ఆల్ రియల్ నంబర్స్. tan ఇన్వర్స్ x కి డొమైన్ ఆల్ రియల్ నంబర్స్. ఆర్ క్యాపిటల్ ఆర్. tan ఇన్వర్స్ x కి డొమైన్ క్యాపిటల్ ఆర్. tan ఇన్వర్స్ x కి డొమైన్ క్యాపిటల్ ఆర్. రేంజ్ ఏమో -90 to +9. tan ఇన్వర్స్ x కి డొమైన్ క్యాపిటల్ ఆర్ -1 to 1 ఓపెన్ ఇంటర్వల్. ఓకే, అంటే రియల్ నెంబర్ సిస్టమ్ మొత్తం తీసుకుంటుంది. y దగ్గర మాత్రం ఇదేమో x వాల్యూస్ అన్నమాట. x వాల్యూస్ ఏమో క్యాపిటల్ ఆర్, మరి y వాల్యూస్ ఏమో -1 to 1. కాబట్టి ఇక్కడ నేను +1 తీసుకుంటున్నాను, ఇక్కడేమో -1 తీసుకుంటున్నాను. ఓకే, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ ఏమో మైనస్. మన గ్రాఫ్ ఎట్లుంటుందంటే సార్ ఇది y యాక్సిస్ లో మొత్తం ఏమ్మా? ఉంటుంది కదా సార్. ఇది
y యాక్సిస్ లో మొత్తం ఉండిద్ది కదా సార్. Open x interval. యాక్సిస్ లో -π/2 to π/2 దాకా ఉంటుంది. ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఇట్లా తీసుకుని గీయాలి. మధ్యలో ఎక్స్ వాల్యూస్ మీద ఏం పెడతారంటే ఎక్స్ వాల్యూస్ 6 ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఓకే. ఇంకొక లైన్ ఏంటి? y ఈక్వల్ టు -x. y ఈక్వల్ టు -x అంటే ఇది ఇలా ఉంది. ఇది y2 ఈజ్ ఈక్వల్ టు -x. ఇదేమో y1 ఈజ్ ఈక్వల్ టు tan inverse. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనకి ఎలా ఉండాలి? గ్రాఫ్ ఎలా ఉండాలంటే y1 తక్కువ ఉండాలి, y2 ఎక్కువ ఉండాలి. y1 తక్కువ, y2 ఎక్కువ అంటే చూడండి y1 ఎక్కువ ఉండాలి, y1 ఎక్కువ ఉండాలి, y2 తక్కువ ఉండాలంటే ఇదిగో పాయింట్స్ పెడుతున్నాను చూడండి. y1 ఎక్కువ, సారీ రివర్స్ లో చెప్తున్నానా, y1 తక్కువ ఉండాలి, y2 ఎక్కువ ఉండాలి. y2 ఎక్కువ ఉండాలంటే ఇదిగో ఈ పాయింట్స్ ఇవి వస్తున్నారా? yes sir. ఈ పాయింట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకుంటుంది ఇది? ఇది కూడా ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది కదా, అంతేనా? కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఉన్న ఆప్షన్స్ లో బెటర్ ఆప్షన్ చేయండి. అక్కడ x less than 0 sir. నెగిటివ్, ఎక్స్ నెగిటివ్ దగ్గర మొత్తం దగ్గర యాక్సెస్ ఇదే కదా, దీని పరిస్థితి ఇదే కదా, ఎక్స్ నెగిటివ్ దగ్గర, అంతేనా? yes sir. ఎక్స్ నెగిటివ్ ఆన్సర్ అంటే ఇది C2. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, C2P ఫస్ట్ పార్ట్ సికి పికి జాయిన్ చేయాలి. ఓకే, మీది అర్థమైందా? yes sir. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే cot inverse x ప్లస్ x గ్రేటర్ దాన్ 0 అన్నాడు. ఇంకా మిగిలిపోయిన దాన్ని మీరే అసైన్ చేసేసుకోవచ్చు. cot inverse x plus x greater than 0. గ్రేటర్ దాన్ 0 అంటే దీని నుంచి ఏం రాయొచ్చు అంటే cot inverse x is greater than -x అని రాయొచ్చు. let y1 is equal to cot inverse x, y2 is equal to -x. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే y1 గ్రేటర్ దాన్ y2 అయ్యేటట్లుగా మనం గ్రాఫ్ లో ఉన్న పాయింట్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో గ్రాఫ్ గీస్తున్నాను, y యాక్సిస్ అండ్ x యాక్సిస్, x greater than 0. ఓకే, ఇది మన cot inverse గురించి చెప్పండి, మీకు తెలిసింది. cot inverse x డొమైన్ ఎంత, రేంజ్ ఎంత? డొమైన్ ఎంత? క్యాపిటల్ R. రేంజ్ ఎంత? ఓపెన్ 0 to π. అమ్మా ఓపెన్ 0 to π. 0 to π -90 అవాయిడ్, అంతేనా? cot inverse x 0 to π, సారీ 0 to π.
ఓపెన్ ఇంటర్వల్ 0 to π. అంటే ఎక్స్ వాల్యూస్ ఏమో క్యాపిటల్ R తీసుకోవాలి, వై వాల్యూస్ ఏమో 0 to π దాకా తీసుకోవాలి. 0 ఇక్కడ ఉంది, పై ఇక్కడ ఎక్కడో ఒక లైన్ పై గీయండి. ఓకే, జీరో టు పై లైన్ ఈ మధ్యలోనే గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇది మరి 0 ఎప్పుడు అవుతుంది? కాట్ ఇన్వర్స్ π/2 దగ్గర, అంతేనా? ఎస్ సార్, ఎరా అంతే సార్. ఎక్స్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది? అదే కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది మనకి? π/2. ఇట్లా గ్రాఫ్ ఇది π/2 అప్రాక్స్. ఇకపోతే ఎక్స్ట్రాగా మనం ఇంకో గ్రాఫ్ ఏం గీయాలి? మన మైనస్ ఎక్స్ తీసుకోవాలి, అంతేనా? ఈ మైనస్ ఎక్స్ అనే గ్రాఫ్ ఎలా ఉంటుంది? 45 degrees, అంతేనా? వంకర వచ్చింది, గీయండి. గీసిన తర్వాత మనకి వాడు ఏమడుగుతున్నాడు? ఇందులో y1 ఏది, y2 ఏది? ఈ y2 అనేదేమో ఈ గ్రాఫ్, y2 ఏమో గ్రీన్ గ్రాఫ్ మైనస్ ఎక్స్, y1 అనేదేమో కాట్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు y1 ఎక్కువ ఉండాలా, y2 ఎక్కువ ఉండాలా? y1 ఎక్కువ ఉండాలి. y1 ఎక్కువ అంటే పాయింట్స్ లొకేషన్ పెడుతున్నాను చూడండి. పాయింట్స్ లొకేషన్ ఇదిగోండి, y1 ఎక్కువ ఉండేటట్టు పాయింట్స్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇది ఎక్కువ ఉంది కదా, ఇదంతా ఎక్కువే, ఇదంతా ఎక్కువే. y2a ఎక్కువ ఉంది, y2a ఎక్కువ ఉంది ఇక్కడ అంతా కూడా, ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ పాయింట్స్ y2 ఎక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు మీరు? ఏం పెట్టుకోవచ్చు చెప్పండి? డి ఆప్షన్ ఏం పెట్టచ్చు? డి ఆప్షన్ ఏం పెట్టచ్చు అంటే క్యూ పెట్టచ్చు, ఆర్ పెట్టచ్చు, ఎస్ పెట్టచ్చు. ఈ క్యూఆర్ఎస్లో ఏంటో చెప్తున్నాను. క్యూ ఆప్షన్ ఏంటంటే క్యూ ఆప్షన్ 0 to 1, ఓపెన్ 0 to క్లోజ్డ్ 1 క్యూ ఆప్షన్. ఆర్ ఆప్షన్ ఏంటంటే -1 to 0, -1 to ఓపెన్ 0. ఎస్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇవన్నీ సరిపోతాయి కదా దీనికి, అంతేనా? ఏం అర్థమైందా? 0 to 1, 0 to 1 తీసుకోవచ్చుగా. 0 నుంచి ఇదిగో 1 ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఎక్స్ వాల్యూ, ఇదే ఎక్కువ ఉందిగా, ఇది సరిపోతుంది. 0 to 1, ఇది 1 ఇక్కడ ఎక్కడ ఉంటుంది. -1 to 0, -1 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అది కూడా సరిపోతుంది, ఇది కూడా సరిపోతుంది. -1 to 0 అండ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఎక్స్ ఈజ్ పాజిటివ్ అంటే ఈ ఏరియా మొత్తం కూడా సరిపోతుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఇదే ఎక్కువ ఉంది. ఓకేనా? అర్థమైంది క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలో? ఏమ్మా ఈ మాట నాకు సరిగ్గా లేకపోతే పని చేయండి, చాట్ ఆప్షన్ ఉంటుంది, ఆ చాట్ ఆప్షన్ టైప్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను పంపిస్తాను. ఇంకా వాట్సాప్ లో షేర్ చేస్తాను, చూడండి. వచ్చినాయమ్మా, ఒకసారి ఆ క్వశ్చన్స్ Yes, చూడండి. sir. అవి చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి, దానిలో ఏ చెప్తున్నాను. ఏమని ఇచ్చాడంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x cube minus 3x 4x cube minus 3x is equal to 3 cos x అని ఇచ్చాడు. ఇది కరెక్టే కదా రిజల్ట్ మనకి? 3 cos x అని ఇచ్చాడు. దెన్ x కెన్ బి టేకెన్ వాల్యూస్. దెన్ x can be taken value. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వాడు డొమైన్ క్వశ్చన్ చేస్తాడు, డొమైన్ క్వశ్చన్ అనేది చేస్తున్నాడు. సో సొల్యూషన్ రాయండి దీనికి. ఈ సొల్యూషన్ ఎట్లా రాస్తారంటే, ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ దేని మధ్యలో ఉండాలి? 0 less than or equal to కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x cube minus 3x less than or equal to 5. 4x cube minus 3x less than or equal to 5. ఓకే, అంతేనా? అండ్ సేమ్ ఇదే రకంగా మరి ఇది కూడా అలాగే ఉండాలి. ఏది? మన 0 less than or equal to
3 cos x, sorry, 3 cos inverse x less than or equal to 5. రెండు కూడా ఇలా ఉంటాయి. అంతేనా? 3 తో Yes, డివైడ్ sir. చేస్తే 0 less than or equal to cos inverse x less than or equal to 5/3. ఓకే, మళ్ళీ కాస్ ని అప్లై చేస్తే ఓవరాల్ గా కాస్ ఆఫ్ 0 less than or equal to x less than or equal to cos of 5/3. cos 0 అంటే 1 less than or equal to x less than or equal to cos 5/3 ఎంత? cos 60 degrees 1/2. ఇది కొద్దిగా మార్చుకోండి, కొద్దిగా ఏమని మార్చుకుంటారంటే 1/2 అన్నాయి. 1/2 less than or equal to x, ఎందుకంటే ఇది అట్లా ఉండదు, అందుకని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా దాన్ని అట్లా వచ్చినటువంటి ఈక్వేషన్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవచ్చు అని వచ్చింది. ఓకే, ఇది ఆన్సర్. సో ఆన్సర్ లో ఏ నుంచి ఏది మ్యాపింగ్ చేసుకోవాలి మీరు? ఏ టు ఏది మ్యాప్ అవుతుంది? పి. ఏ టు పి. ఓకే, నెక్స్ట్ బి రైట్. బి బి వాల్యూ ఏమని ఇచ్చాడు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x cube is equal to 3 sin inverse x అని ఇచ్చాడు. for what values of x అని అడుగుతున్నాడు. సొల్యూషన్. సో దీనికి కూడా ఆన్సర్ ఏం రాస్తారంటే మనకి ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ దేని మధ్యలో ఉండాలి? -90 నుంచి ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x cube -90 నుంచి +90 దాకా ఉండాలి. ఈ వాల్యూని ఏమని పిలుస్తున్నాడు? ఈ వాల్యూని మనోడు 3 sin inverse x అని పిలుస్తున్నాడు. 3 sin అంటే less than or equal to +5. అంటే దీని నుంచి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏమొస్తుంది? -5/6 అవుతుందా? less than or equal to sin inverse x less than or equal to 5/6. ఓకే, సైన్ అప్లై చేయండి ఓవరాల్. అంటే సైన్ ఆఫ్ -5/6 less than or equal to x less than or equal to sin of 5/6. sin of 5/6. sin of -5/6, sin of minus theta ఎంత అండి? మైనస్ సైన్ theta కదా. sin of minus theta minus sin. sin of minus theta minus sin. Okay, so minus sin 5/6 less than or equal to x less than or equal to sin 30 sin 30 1/2. ఇదేమో -1/2 less than or equal to x less than or equal to +1/2. అంటే x belongs to closed interval -1/2 నుంచి +1/2 అని వచ్చింది. అంటే దీనికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఇప్పుడు మీరు? బి నుంచి ఆన్సర్ ఏం చెప్పొచ్చు? V2 ఎంత? -1/2 +1/2 ఎక్కడ ఉందా చూడండి. QoS రెండు వస్తాయి సార్. V2 Q ఏం చెప్పొచ్చు? Q. అదేలే, -1 to 0 ఉన్న సూట్ అయ్యే ఆప్షన్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఉండదు. ఇందులో ట్విస్టింగ్ అదే, మనకు వచ్చింది అక్కడ కనపడదు. మనం కనపడలేదని చెప్పి గొడవ చేయకూడదు. అయినా అక్కడ ఉన్నట్లో ఇది మల్టిపుల్ చాయిస్ అనమాట. అంటే మోర్ దెన్ ఆప్షన్ ఉంటుంది. ఉన్న దానిలో చూసుకుని పెట్టుకుని రావాలి. ఓకే, నెక్స్ట్ సి. సి ఏమని ఇచ్చాడు? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x cube minus 3x is equal to 3 sin inverse. ఏం చంద్ర? Q and S వస్తుందా? S ఏమని ఇచ్చాడు? 0 to 1/2 అని ఇచ్చాడా? ఎస్, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే.
క్యూ అండ్ ఎస్ వస్తుంది. ఎస్ కూడా చూడండి 0 to 1/2 ఉన్నాడు కదా, అది కూడా వస్తుంది. రైట్, గమనించాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇచ్చాడమ్మా ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ రాయండి. ఏం రాయాలో సొల్యూషన్. మనకి కాస్ ఇన్వర్స్ దేని మధ్యలో ఉంటుందని తెలుసు మనకి. 0 less than or equal to cos inverse of 4x³ minus 3x less than or equal to pi. 0 కను పైకి మధ్యలో ఉంటుందని తెలుసు. కానీ దీన్ని కాస్ ఇన్వర్స్ ఎక్స్ వీడేమని పిలుస్తున్నాడు? కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని 3 sin ఇన్వర్స్ ఎక్స్ అని పిలుస్తున్నాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు చెప్పండి? 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే 0/3 అంటే 0నే వస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/3. less than or equal to π/3. ఓకే, అంటే 0 less than or equal to sin inverse x less than or equal to π/3. ఓవరాల్ గా సైన్ తీసుకోండి. sin 0 less than or equal to x less than or equal to sin π/3. sin 0 less than or equal to x less than or equal to sin 60 అమ్మా √3/2. అంటే x బిలాంగ్స్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే క్లోజ్డ్ 0 to √3/2 అని వచ్చిందిరా. మరి సూట్ అయ్యే ఆప్షన్ ఏదో చూడండి. ఏది సూట్ అవుతుంది చెప్పండి? ఈ ఆప్షన్ ఏది సూట్ అవుతుంది? 6 S సూట్ అవుతున్నట్టు కనపడుతున్నాయి నాకు. మీరు కూడా చూడండి ఒకసారి. 6 S సూట్ అవుతుంది, అంతేనా? ఎస్ కూడా సూట్ అవుతుంది చూడమ్మా. 0 to 1/2 కదరా. √3/2 కన్నా 1/2 చిన్నదేగా, అది కూడా తీసుకో. ఎస్. నెక్స్ట్ డి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x³ ఈజ్ ఈక్వల్ టు 3 cos ఇన్వర్స్ x అని ఇచ్చాడు. చేయగలుగుతారా మీరు? ఈ సైన్ ఇన్వర్స్ అనేది దేని మధ్యలో ఉంటుందని తీసుకోవాలి? సైన్ ఇన్వర్స్ అనేది -90కి -90 less than or equal to sin inverse of 3x minus 4x³ less than or equal to π/2. less than or equal to π/2. ఓకే, అంటే -π/2 less than or equal to దీని బదులు ఏం రాసుకోవచ్చు? 3 cos ఇన్వర్స్ x less than or equal to π/2. ఓకే, ఇప్పుడు అంటే ఏం రాయొచ్చు దీని నుంచి? -π/6 less than or equal to cos ఇన్వర్స్ x less than or equal to π/6. ఓకే, ఇక్కడ చేస్తున్నాను పైన. కాస్ ని తీసుకోండి. కాస్ ని తీసుకుంటే ఏమొస్తుంది మనకి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కాదు కదా, కాస్ అప్లై చేయాలి కదా. కాస్ ఆఫ్ -π/6 cos of -π/6 less than or equal to x less than or equal to cos π/6. cos π/6. ఇది రెండు సేమ్ వాల్యూస్ రావటం వల్ల 0 నుంచి కన్సిడర్ చేసుకోండి. 0 నుంచి తీసేసుకోండి. అంటే 0 less than or equal to x less than or equal to cos π/6. రెండు ఒకటే అయిపోతాయి. ఎందుకంటే cos of -θ ఏమవుతుంది మనకి? cos of -θ cos θనే కదా.
కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి 0 నుంచి